ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే. త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృతనిమేషా తవ దృశః. అమ్మా, నీ కనులు మూయుట వలన, ప్రళయము తెరచుట వలన ప్రభవము లేక ఉదయము ఈ ప్రపంచానికి కలుగుతుందని మహానుభావులు అంటారు. నేననుకుంటున్నాను, నీవు కనుల తెరవడం వలన జనించినటువంటి ఈ సృష్టి అయిన ఈ ప్రపంచము ఏ విధముగా వినాశము చెందకుండా, నష్టం కాకుండా ఉండడానికి కాబోలు నీవు కనులు మూయుటయే లేదేమో అంటున్నాను. చూడండి, తల్లి సృష్టిని రక్షించడానికి కంటికి రెప్పల కనులు మూయకుండా ఎప్పుడు అలా చూస్తూనే కాపాడుతుందట. భగవత్పాదుల వారు సృష్టి అయింది కదా, వ్యాకృతము కదా. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే. త్వదున్మేషాత్ జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. కనురెప్ప వేయడమే మానేశవేమో అనే సందేహం నాకు కలుగుతోంది. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అద్వైత అధ్యయన భారతి అధ్యయనం మొదటి 41 శ్లోకాలను, ఇందులోనున్న మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అంటారని తెలుసుకొని, అవి నిర్గుణ నిరాకార పరతత్వాన్ని, నిర్గుణ సాకార కారణ ఈశ్వరీ తత్వాలను ఒక్కటే ఆ రెండు తత్వాలు అంటూ బోధించింది. అది అధ్యయనం చేసుకుని విశిష్టంగా ఆ భావనలను జీర్ణించుకున్న తరువాత ఈనాడు సగుణ సాకారమైనటువంటి సృష్టిలోనున్న దేవతాభావాన్ని, ఆదిశక్తిని, మన జగన్మాతను అంగాంగ వర్ణనగా శిరస్సు నుంచి పాదముల వరకు
భగవత్పాదుల వారు అత్యంత అద్భుతంగా వర్ణించారు. ఈ వర్ణనలను చూస్తున్నప్పుడు లౌకికమైన ఆలోచన కాకుండా ఆ వర్ణనల వెనుకనున్నటువంటి ఆ పరతత్వాన్ని, శ్రీదేవిని, జగన్మాతను మనసారా ధ్యానించుకోవాలి. ఈ వర్ణన శరీర అవయవాల వర్ణన, ఆభరణాల వర్ణన, ఆమె యొక్క అభినయాల వర్ణనలు వస్తాయి. అవన్నీ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి లక్ష్యార్థమైనటువంటి ఆ ఈశ్వరీ తత్వాన్నే చూపిస్తాయి, కానీ బాహ్యమైన వర్ణనలు కావు అని తెలుసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. పరబ్రహ్మ నిరాకార నిర్గుణ తురీయ కార్యకారణాతీత తత్వము అది అందరూ అందుకోలేరు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నేతి నేతి అనే వాక్యాల వలన ఏదైతే తెలిసిన దానికంటేనూ తెలియని దానికంటేనూ వేరైనదో ఆ తత్వాన్ని, నిరాకార నిర్గుణ తురియ తత్వాన్ని, కారణ కార్యకారణాతీత తత్వాన్ని, కార్యకారణ విలక్షణాన్ని అందరూ అందుకోలేరు. అటువంటి అదృష్టవంతులు కొందరే ఉంటారు. వాళ్లను ఉత్తమ అధికారులు అంటారు. అటువంటి పరబ్రహ్మము తనలోని తన యొక్క తానే అయినటువంటి మాయాస్వరూపంతో వ్యక్తమవడానికి ఉద్యుక్తమైతే అదే కారణతత్వము లేక ఈశ్వరతత్వము. సగుణము మాయ ఉంది కాబట్టి సగుణము. ఆకారం ఇంకనూ ఏర్పడలేదు, కారణ రూపంలో ఆకారాలు ఉండవు. నిరాకార కారణ సగుణతత్వము. దీనిని విరాడోపాసన, హిరణ్యగర్భ ఉపాసన, ఈశ్వరోపాసన, ప్రాణోపాసన, ఓంకారోపాసన ఇత్యాదిగా, శ్రీచక్రోపాసన, శ్రీ విద్యా ఉపాసన, కుండలిని ఉపాసన, ఇటువంటి నిరాకార సగుణతత్వంగా మధ్యమమైన అధికారులు ఉపాసించి చేరుకోవచ్చు. దీని ద్వారా ఈ ఈశ్వరతత్వాన్ని చేరుకుంటే నిర్గుణ నిరాకార తురీయ కార్యకారణాతీత తత్వాన్ని చేరుకోవడం అత్యంత సులభమవుతుంది. దీని వలన విశుద్ధాంతఃకరణం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది అంటూ తెలుసుకున్నాం. అందరూ ఉత్తమ మధ్యమ అధికారులే ఉండరు కదా. కనుక మంద అధికారుల కొరకై ఈ దేవతా స్వరూపమైన సగుణ సాకార కార్యరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. సకల దేవతలకు సంకేతంగా సాకార కార్యరూపంగా జగదంబను తీర్చిదిద్దుతున్నారు మన ఆచార్యుల వారు. ఇటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ నిర్గుణతత్వాన్ని, కారణతత్వాన్ని కూడా మనసులో ధ్యానించుకుంటూ కార్యతత్వమైన ఈ జగదంబను స్తుతించుకుందాం. 30 seconds. Dwell in the కార్యకారణాతీత నిర్గుణతత్వ, కారణతత్వమైన ఈశ్వరతత్వ, సగుణ సాకారంగా చూసిన, సగుణ నిరాకారంగా చూసిన, నిర్గుణ నిరాకారంగా చూసిన ఒకటే పరతత్వం. చూసే దృష్టికోణంలోని, ధ్యానించే, ఆరాధించే సాధకుని యొక్క స్థాయిని బట్టి ఉంటాయి. అమ్మ తల్లి, జనని. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం దేహైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడే యచ్ఛాయాచురణ సబలం చంద్రశకలం ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. అరే కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఏ పదంతో మొదలు పెట్టారు? గతై, గతై.
అంటే పొందినటువంటి, మేనిఫెస్ట్, అంటే ఆకారాన్ని పొందినటువంటి తత్వాన్ని చెప్పబోతున్నాను అంటూ గతైహి అంటూ మొదలుపెట్టారు. ఏమిటి గతైహి? మాణిక్యత్వం గతైహి. మాణిక్యమనే మాణిక్యాలు అనేటటువంటి స్వరూపాన్ని పొందినవై. ఏవి పొందాయి? గతైహి ప్లూరల్లో ఉంది కదా. మాణిక్యత్వాన్ని పొందినటువంటివి ఏమిటి పులుపులుగా ఉన్నవి? గగనమణిభి, ఆకాశంలో ఉన్నటువంటి మణులు. ఆకాశంలో ఉన్న మణులు ఏమిటి మణులు? ఆకాశంలో ఉన్న మనకు తెలిసిన అత్యంత ఉత్కృష్టమైన మణి సూర్యుడు. ఆయన 12 రకాలుగా 12 మాసాలలో ప్రకాశిస్తాడు. ద్వాదశాదిత్యులు అంటారు ఆయనను. అది అవచ్చు. లేకపోతే చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఇత్యాది గగనమణులన్నీ కూడా మాణిక్యత్వాన్ని పొందాయి. పొంది ఏం చేశాయి? మాణిక్యాలు అయిపోయి కిరీటం తే హైమం సాంద్రఘటితం. తేయని యొక్క హైమం బంగారు కిరీటం, కిరీటమును సాంద్ర డెన్స్లీ ఘటితం, ఇంప్రిగ్నేటెడ్, తాపడమైపోయాయి. అంటే గగనమణులన్నీ అమ్మవారి కిరీటంలో మణులుగా ప్రకాశిస్తున్నాయి. అవి వేరే పని లేదు వాటికి. అమ్మని ప్రకాశింపజేయడమే వాటి పని. అమ్మయే సర్వప్రకాశము కదా. అందుకని హిమగిరి సుతే సంబుద్ధి. ఓ హిమగిరి తనయ, కీర్తయతీయ, ఎవరు కీర్తిస్తారో, ధ్యానిస్తారో, వర్ణిస్తారో, స్తుతి చేస్తారో. యహ అంటే మళ్ళీ సహా ఉండాలి కదా. యహ సహ అతడు, నీడేయ ఛాయాచురణ శబలం చంద్రశకలం, చురణ వ్యాప్తి చెందిన నీడేయ కిరీటములోనున్నటువంటి ఛాయా కాంతుల యొక్క చురణ వ్యాప్తి వలన కలిగిన శబలం, రకరకములైన చిత్ర విచిత్రమైన రంగులను. ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీని? ఇదిగో ఇవి మణులు కిరీటంలో ఉన్నాయి. ఈ మణికాంతులు ఉన్నాయి. ఇక్కడ ఒక చందమామ, చంద్రవంక ఉన్నది. ఆ చంద్రవంక స్వచ్ఛంగా తెల్లగా ఉంది. ఆ తెల్లగా ఉన్న దాంట్లో ఈ రంగురంగుల కాంతులు చక్కగా ప్రస్ఫుటంగా చంద్రశేఖరంలో వర్ణ వర్ణాత్మకంగా చురణ ప్రకాశిస్తూ వ్యాపిస్తూ ఉన్నాయి. అలా ఉంటే ఏమనిపించిందట? ధను శౌనాశీరం, సునాశీర అంటే ఇంద్రుడు. అంటే సునాశీరుడు అంటే గొప్ప రెటెన్యూ కలిగిన వాడు. అంటే చాలా అద్భుతమైన పరిజనము కలిగి, మంత్రులు, సామంతులు, పరిపాలకులు, అతని దండనాథులు, ఇటువంటి రెటెన్యూ అంతా ఉన్నవాడు సునాశీరుడు. సౌనాశీరం అంటే ఇంద్రునకు సంబంధించిన ధనువు. ధనుస్సు సింపుల్గా చెప్పాలంటే హరివిల్లు, ఇంద్రధనుస్సు. హరి అంటే ఇంద్రుడు, హరివిల్లు అంటే ఇంద్రధనుస్సు. ఓ, ఈ చంద్రుడిలో ఈ గగనమణుల యొక్క కాంతులు ఈ విధంగా వర్ణాత్మకంగా అక్కడ ప్రకటమవడం వలన అక్కడ ఇంద్రధనుస్సు ఉన్నదా అని అనిపిస్తుందట. నిబధ్నాతి ధిషణం. ధిషణం అంటే బుద్ధి యందు, వాళ్ళ కవిత్వాల యందు. ఎవడు? యహ కీర్తియత సహ, ఎవడైతే కీర్తిస్తున్నారో ఆ కవీంద్రుడు లేక ఆ సాధకుడు ధిషణం బుద్ధి యందు లేక తన కవిత్వముల యందు నిబధ్నాతి బంధిస్తాడు కదా, చక్కగా కల్పించి వ్రాస్తాడు కదా. ఏమని? ఇంద్రధనుసు ఉంది అమ్మ యొక్క తల మీద ఉన్నటువంటి కిరీటంలో అంటూ. నా నిబధ్నాతి అంటే బంధించడు. ఇతి అని కిమ్న నిబధ్నాతి, ఎందుకు బంధించడు? ఖచ్చితంగా అలాగే రాస్తాడు. ఒక్కసారి ఊహించండి. ప్రపంచంలోనున్నటువంటి లూమినరీ బాడీస్ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కూడా మణులైపోయాయి. ఓ పెద్ద కిరీటం మీద తాపడం చేయబడి ఉంటే, అది బంగారు కిరీటమై ఉంటే, దానిని ధరించినటువంటి తల్లి యొక్క ఆ కిరీటాన్ని ధ్యానం చేయమంటున్నారు.
ఆ కిరీటం మీదలోనున్నటువంటి మణికాంతులు వర్ణాత్మకంగా ఉన్నాయి. ఎందుకు? అవి మణులు రకరకమైనటువంటి కాంతులను ఇస్తాయి. అవి అక్కడ ఉన్నటువంటి చంద్రవంకపై పడి ఇంద్రధనస్సా అనేటటువంటి ఒక ఊహను, ఒక భావనను కల్పిస్తోంది. ఈ భావనను ఏ కవి తన కవిత్వంలో బంధించకుండా వ్రాయకుండా ఉంటాడు అంటే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది అన్నారు. చూద్దాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సంఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సనీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రశకలం ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం కిమితి న నిబధ్నాతి ధిషణాం. గతైః పొందినటువంటి మాణిక్యత్వం, మాణిక్యతత్వాన్ని ఏమిటి పొందాయి? గగనమణిభి, గగనములోనున్న మణులు, వాటి చేత సాంద్రఘటితం చక్కగా అమర్చబడిన కిరీటం తే హైమం, నీ బంగారు కిరీటమును యహాయబడు కీర్తయతి హిమగిరిసుతే, ఓ హిమగిరి కన్య ఎవరు కీర్తిస్తారో సహా అతడు నీడేయా అంటే ఒక నివాస స్థానము. నీడ అంటే రెండు అర్థాలు, ఒకటి పక్షిగూడు, రెండు అబోర్డ్ నివాస స్థానం. ఇప్పుడు నీడ తోడు, నీడ, నీడంటే ఇల్లు, నివాస స్థానం. నీడేయా అంటే నీడవలనున్నా అంటే నివాస స్థానంగా ఉన్నటువంటి కిరీటం. ఆ కిరీటంలో ఛాయ అంటే కాంతిలు, అవి చురణ అంటే వ్యాపించి ఉన్న, శబలం అంటే రకరకములైనటువంటి రంగులు, అవి దేని మీద వ్యాపించాయి? చంద్రశకలం. అది ఎలా ఉందిట? శౌనాశీరం ధను, శౌనాశీరం ఇంద్రధనస్సు అని. కిం ఇతి న నిబధ్నాతి తీషణం, ఎందుకు కవిత్వాలలో బుద్ధిలో ఆ కల్పన వారికి కలగదు? తప్పక కలుగుతుంది. సెంటెన్సెస్గా రాసుకుంటే ముందు చెప్పుకున్నది పదవిచ్ఛేదన, దండాన్వయం. సెంటెన్సెస్గా చెప్పుకోవాలి కదా. హే హిమగిరి సుతే, ఓ హిమగిరి కన్య, మాణిక్యత్వం గతై గగనమణిభి సాంధ్రఘటితం హైమం తే కిరీటం యః కీర్తయతి సహ నీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రశకలం శౌనాశీరం తను ఇతి ధిషణాం కిం న నిబధ్నాతి. వై హీ విల్ నాట్ కంపోజ్ ఎ పోయిట్రీ దట్ దిస్ ఈస్ ది రెయిన్బో. హిమగిరిసుతే, హే హిమగిరిసుతే, సంబోధన ప్రథమ విభక్తి. ఓ మంచుకొండ కూతురా పార్వతి, పర్వతరాజ పుత్రి పేరు పార్వతి అంటే సరుణ సాకార రూపమైన పార్వతిగానే స్టార్ట్ చేసేసారు. మాణిక్యత్వం, మాణిక్యం అనే భావాన్ని గతై పొందినటువంటి గగనమణిభి, మందున్న ఉత్కృష్టమైనటువంటి మణుల చేత, సూర్య చంద్ర నక్షత్రాదులనే ఆకాశమునందరి మణులతో, లేకపోతే మణిభిహి అని పురోలర్ ఉంది కదా. గగనమణి అంటే సూర్యుడు అనుకుంటే, గగనమణిభిహి అంటే 12 మంది ఆదిత్యుల చేత, ద్వాదశాదిత్యుల చేత. సాంద్రఘటితం, సాంద్ర డెన్స్లీ దట్టముగా, ఘటితం కూర్చబడినట్టి, హైమం అంటే బంగారముతో నిర్మించబడినది హైమం. హిమం అంటే బంగారం, హైమం అంటే బంగారంతో నిర్మించబడింది. ఏమిటి నిర్మించబడింది? తే కిరీటం, నీ కిరీటాన్ని, యహా ఏ కవిశ్రేష్ఠుడు లేక ఏ ఉపాసకుడు కీర్తయతి కీర్తిస్తున్నాడో, మనసున భావిస్తున్నాడో, వర్ణిస్తున్నాడో, సహా అట్టి ఉపాసకుడు లేక ఆ కవీంద్రుడు, నీడేయ ఛాయాచురణ సబలం, నీడేయ సర్వమునకు ఆధారమైన నీ కిరీటమునందు
చెక్కబడిన రత్నముల ఛాయాకాంతుల యొక్క చురణా వ్యాప్తి వలన శబలం చిత్ర విచిత్రములైన వర్ణములు గలదైన పసుపు ఎరుపు మున్నగు చిత్ర విచిత్ర రంగులు గల చంద్రశకలం చంద్రఖండం చంద్రరేఖ చంద్రవంక చంద్రతునక. పోతన గారు ఏమిటన్నారు? తొగల సంగడికాని తునుకగాగా అన్నారు. తొగల్ తొగలు అంటే నక్షత్రాలు. తొగల సంగడికానంటే సంగడికాడంటే ఫ్రెండ్. నక్షత్రాలకి ఫ్రెండ్ ఎవరు? డియర్ ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్ ఎవరు? నక్షత్రాలకి చంద్రుడు. దాని తర్వాత తునుక అంటే ముక్క. తొగల సంగడిక అని తునుకగాక. ఈయన తక్కువ ఉన్నారా? చంద్రశకలం చంద్రుని ముక్క. ముక్క చంద్రుడు అంటే చంద్రవంక. చంద్రఖండాన్ని చూచి శౌనాశీరం సునాశీరునికి చెందిన. సునాశీరుడు అంటే ఇంద్రుడు. సునాశీరుడు ఆయనకి ఎందుకు పేరు? ఆయనకి పెద్ద పరివారం ఉంది. మనమందరం ఇంద్రుని యొక్క పరిమాణమే కదా. ఇంద్రుడు అంటే ఎంత అంటే ఆ పరిపాలకుడు అందరికీ. ఈ పరివారము అమితమైన అతి ఉత్కృష్టమైన పరివారము కలిగిన వాడు సునాశీరుడు. సునాశీర. ఆ సునాశీరుని యొక్క నేను చెప్పడానికి శౌనాశీరం అంటే ఇంద్రుడికి సంబంధించిన అంటే ఇంద్ర ధనువు విల్లు ఇంద్రధనస్సు ఇది అని ఇంద్రధనస్సు అని ధిషణాం బుద్ధి ఎందు స్తోత్రముల ఎందు బుద్ధి కల్పనా కవిత్వముల ఎందు కింన నిబధ్నాతి ఎందుకు స్తుతిస్తూ కవిత్వం రాయడు అంటే తప్పక అలానే భావించి మనసులో బుద్ధిలో కవిత్వం రాస్తాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఇమాజినేషన్. లెట్ us see. భావం చెప్పేశాను కదా. గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంధ్రఘటితం. ఈ శ్లోకంలో దేవి ధరించిన కిరీటాన్ని ధ్యానించమంటున్నారు. మొట్టమొదటిగా గతై అంటే మేనిఫెస్టెడ్, పొందిన. కిరీటము సర్వాధారానికి సంకేతం. సర్వమునకు ఆధారము శిరస్సుపై నుండేది అంటే అత్యంత పూజనీయము కిరీటము. సర్వసామ్రాజ్ఞత్వము ప్రభుత్వాన్ని సూచిస్తుంది. జగన్మాత కిరీటంలో మామూలుగా ఉండేటటువంటి పర్ల్స్ ముత్యాలు రత్నాలు వైఢూర్యాలు నవరత్నాలు తీసుకొచ్చి పెడితే ఏమైనా బాగుంటుందా? ఆవిడట జగన్మాతట. ఆవిడ కిరీటంలో ఉండేటటువంటి మణులు ఎటువంటివై ఉండాలి? అలౌకికమైనటువంటి అంటే అత్యుత్కృష్టమైనటువంటి గగనమణులే అయి ఉండాలి. సాధారణ మణులు శోభస్కరించవు. చేత కనుక గగనమణులతో సంభావించారు భగవత్పాదుల వారు. ఆకాశము గగనము, ఆకాశము, ఆకాశంలోని మణులు సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, ఇతర లూమినరీ బాడీస్ ఏవైతే ప్రకాశవంతమైనవి ఉన్నాయో అవన్నీ కూడా గగనమణులు అని చెప్పుకోవచ్చు. లేక అమరకోశంలో గగనమణి ద్యుమణి, ద్యు అంటే ఆకాశం, ద్యుమణి అన్న గగనమణి అన్న సూర్యుడు అనే అనే అర్థాన్ని వ్రాశారు. ద్యుమణి పద్మాకరము వికసముగ చేయు అంటూ భర్తృహరి గారు రాశారు. ద్యుమణి అంటే సూర్యుడు, పద్మాకరమును వికచముగా చేయు, పద్మములను వికసింపు. ద్యుమణి గగనమణి అంటే సూర్యుడు. అప్పుడు మణిభిహి అంటే మనకు ఒకటే సూర్యుడు కనిపిస్తున్నాడు. మణిభిహి అని ప్లూరల్ పెట్టారు. ద్వాదశాదిత్యులను పెట్టుకోండి అని అర్థం. అమ్మ కిరీటాన్ని అలంకరించి శోభాయమానం చేసే సమర్థత ఎవరికి ఉంటుంది? సూర్యచంద్ర నక్షత్రాదులకు లేక ద్వాదశాదిత్యులకే ఉంటుంది. గగనమణిభి అంటే సూర్యుడు, మణిభి ప్లూరల్, మణి మణౌ మణిభి ద్వాదశాదిత్యులు. కిరీటంతో చంద్రుడు కూడా ఉన్నాడు అక్కడ. అనంత ఆ సూర్యకాంతి ఆ చంద్రునిపై పడినదట. పడి రంగురంగుల చిత్ర విచిత్రమైన హరివిల్లా అన్నట్లున్నది అని కవిశ్రేష్ఠులు భావించి అందమైన కవిత్వాలు స్తోత్రాలు వ్రాయరా మరి.
కిమితి న నిబధ్నాతి ధిషణం ఇది కిం న నిబధ్నాతి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు మనసులో సంభావించి కవిత్వాలు వ్రాయరు అన్నారు. కిరీటం హైమం కిమితి న నిబధ్నాతి భాదీర్ఘ నిబధ్నాతి ధిషణం. అనంతమైన తల్లికి అనంతమైన కిరీటం ఉండాలి. మరి కొండంత దేవునకు కొండంత పూజ అన్నట్టు కొండంత దేవికి కొండంత కిరీటం. ఆ కిరీటం ఎలా ఉండాలి? ఆకాశమే ఆమె కిరీటం. ఆకాశమే కిరీటం. అందులో ఆ లోపల ఉన్నటువంటి గగనమణులే అందులో అలంకారాలు, పొదగబడిన రత్నాలు, వజ్రాలు. ఆకాశము అనంతము, అమ్మ కిరీటం అనంతము. అమ్మ కిరీటమే అనంతం అవుతే ఆ అమ్మ ఏమిటవుతుంది? అమ్మ ఇంకా అనంతం. అనంతానికి ఎక్కువ తక్కువలు ఉండవు కదా. సూర్యకాంతి ఆ రత్నఘటిత మణులపై పడి పరావర్తనం చెందినదట. అంటే అక్కడ ఇవన్నీ రత్నఘటిత మణులు అనుకుంటే, ఈ సూర్యకాంతి ఒక్కొక్క మణిలోంచి ఒక్కొక్క రంగుని వెదజల్లుతూ ఉంటే ఆ వక్రీభవనం చెంది పరావర్తనం చెంది వర్ణ విశ్లేషణం జరిగి రకరకాలైనటువంటి వీప్ గయార్ అనే రంగులు ఏర్పడుతున్నాయి. తెల్లని సూర్యకాంతిలోంచి రంగురంగులు ఏర్పడ్డాయి. తెల్లని చంద్రుడనే యవనికపై ఈ రంగులు ఎక్కడ పడ్డాయి? ఈ రంగులకు ఒక స్క్రీన్ కావాలి కదా. అక్కడ స్క్రీన్ ఉన్నారుగా తెల్లగా అయిన ఈ చంద్రుడు యవనిక. యవనిక అంటే స్క్రీన్. ఆ స్క్రీన్ పై పడి ఇంద్రధనస్సులా కనిపిస్తోందట. ఆహా. కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః. ఈ విధముగా ఎవరు కీర్తిస్తారో అతడు ఈ ఉత్ప్రేక్షను కిమితిన నిబధ్నాతి ధిషణం. ఏ కవి వర్ణించడు? అందరూ వర్ణిస్తారు. ఆకాశంలోని ద్వాదశ ఆదిత్యులు తల్లికి కిరీటంలోని రత్నాలట. మాణిక్యత్వం గతై, మాణిక్యత్వాన్ని పొందినారట. అంటే చక్కని ఊహ. అసౌ ఆదిత్య, యో అసౌ ఆదిత్య పురుష అయం పురుష. అటువంటి పరమ పురుషుని యొక్క ప్రతిరూపమైన ఆదిత్యుడు మాణిక్యత్వాన్ని పొందాడట. అంటే ఆయన కూడా రూపాన్ని దిద్దుకున్నాడు. అంటే మేనిఫెస్ట్ అయ్యాడు. సాంద్రఘటితం, డెన్స్లీ ప్యాక్డ్, దట్టముగా పొదగబడిన కూర్చబడిన. మరి వ్యాసుల వారు ఏమన్నారు? లలితా సహస్రంలో ఉర్విందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఉర్విందమణులు అంటే పుష్పరాగమణులు. పుష్పరాగాలు ఎలా ఉంటాయి? రెడ్డిష్ రోజ్ కలర్లో ఉంటాయి. ఆ పుష్పరాగమణుల యొక్క శ్రేణితో కూర్చబడినటువంటి కోటీరమండిత కిరీటముతో ప్రకాశిస్తున్నదానా అన్నారు లలితా సహస్రం. మన గురుగారు ఏమన్నారు? గగనమణిభి గతైర్మాణిక్యత్వం సాంద్రఘటితం హైమం తే కిరీటం అన్నారు. రెండు ఒకటే. గురువిందమణులు అంటే ఏమిటి? గగనమణులు అంటే ఏమిటి? అక్కడ శ్రేష్టతను తెలపడమే ఇంపార్టెంట్. ఓకే. గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్రఘటితం కిరీటం తే హైమం తే కిరీటం హైమం హిమగిరిసుతే కీర్తియతి యః. ఎవరైతే ఆ విధంగా కీర్తిస్తాడో, వర్ణిస్తారో, భావిస్తారో. గురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత అన్నారు వేదవ్యాసుల వారు. ఇప్పుడు కిరీటం తే హైమం కిమితి న నిబధ్నాతి ధిషణం. ఒక సూర్యుని పరిమాణం అంతా కొన్ని కోట్ల మైళ్ళ వ్యాసం. 12 మంది ఆదిత్యులు పొదగబడ్డారంటే ఎంత పరిమాణమై ఉండాలి ఆ కిరీటం? ఎవరా 12 మంది? ధాత, మిత్రుడు, అర్యముడు,
భర్త్యర్యమా అంటూ చదువుతున్నాగా ప్రార్థన. రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భానుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఇవన్నీ అందులో వస్తాయి. వివస్వతుడు, భానుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు, వరుణుడు, రుద్రుడు, సూర్యుడు, అర్యముడు, ఖగః పూషో గభస్తిమాన్. ఖ ఖగః అంటే ఆకాశంలో సంచరి, పూష పూషుడు, గభస్తిమాన్ గభస్తి అంటే కిరణాలు, కిరణములు కలిగినవాడు గభస్తిమాన్. కిరీటమే ఆకాశం అయితే ఆ ఆకాశంలో ద్వాదశాదిత్యులు పొరగబడ్డారంటే ఆ ఇన్ఫైనట్ స్పేస్ ఎంత, ఆ స్పేసే కిరీటం అంటే మరి ఆ తల్లి ఎంత, అది అప్రమేయము, కొలతలు లేనిది అని అర్థం. పురుష సూక్తంలో శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భాగం భూమి. శీర్ష్ణో అంటే శీర్షము కిరీటము, ద్యౌహు అంటే ద్యులోకము ఆకాశలోకము. ఎక్కడ ప్రకాశమైనటువంటి లూమినరీ బాడీస్ ఉంటాయో అది ద్యులోకము. ద్యు అనే ప్రకాశం. పద్భాగం పద్భాగం అంటే పాదములు, భూమి అంటూ పురుష సూక్తం. కిరీటం తే హైమం, నీ కిరీటము బంగారుమయము తల్లి. అంతేనా? హైమం అనే దానికి ఏమిటి అర్థం? ఇంకొక అర్థం హిమము. హిమం అంటే మంచు, హిమమయము. హిమగిరి సుత, హిమగిరి సుత శరీరం అంతా హిమమయంగానే ఉంటుంది. హైమం ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. చిదగ్ని కుండ సంభూత. చిత్ అంటే జ్ఞానం, అగ్ని అంటే ప్రకాశం. జ్ఞానం అనే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం అనే కుండము నుంచి పుట్టినటువంటి ఓ తత్వమా, చిదగ్ని కుండ సంభూత అని ఎవరన్నారు? మళ్ళీ లలితా సహస్రంలో వ్యాసుల వారు అన్నారు. పైకి వస్తోంది అనుకోండి, అంటే మేనిఫెస్ట్ అయి చిదగ్ని నుంచి, ఆ చిత్స్వరూపం నుంచి నిరాకార నిర్గుణ పరబ్రహ్మంగా ఉన్న తత్వము మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు, పైకి వస్తున్నప్పుడు ముందు ఏమిటి దర్శనం అవుతుంది? కిరీటమే దర్శనం అవుతుంది. అందుకే వేదవ్యాసుల వారు కూడా లలితా సహస్రంలో కిరీటం మొదలుకొని పాదాంతం వరకు వర్ణించారు. మన భగవత్పాదుల వారు కూడా అదే విధంగా వర్ణించారు. చంద్రశకలం ధను శౌనాశైరం. చంద్రశకలం చంద్రవంక, చంద్రతునుక, చంద్రుని యొక్క అర్ధచంద్రుడు. శౌనాశీరం ధనువు ఇంద్రునికి సంబంధించిన ధనుస్సు. ఇంద్రచాపము, హరివిల్లు, ఇతి అని. కిమ్న నిబధ్నాతి ధిషణం, ఎందుకు కవిత్వాలలో వ్రాయరు? చంద్రశకలం ధను శౌనాశీరం ఇమితి నిబధ్నాతి ధిషణం. ఇక్కడ అలంకారాలు కోకోల్లలుగా ఉన్నాయి. సందేహ, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కిరీటం ఉన్నది, కిరీటంలో గగనమణులు ఉన్నాయట. ఎక్కడైనా కిరీటంలో ఏముంటాయి? ఏదో మన గోల్డ్ స్మిత్ గారి దగ్గర ఉన్నటువంటి డైమండ్స్, బ్లూ డైమండ్స్, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, ఈ 9 రకాల నవరత్నాలు ఉండడం న్యాయం. మరి గగనంలో ఉన్నటువంటి సూర్యచంద్రాదులు నక్షత్రాలనే మణులుగా పెడుతున్నారు అంటే అతిశయోక్తి, అలంకారం. చంద్రశకలమున ఇంద్రచాపము అధ్యవసానం చేయబడింది, అంటే నిశ్చయం చేయబడింది. ఎందుకు వ్రాయరు అంటే నిశ్చయంగా వ్రాస్తారు. చంద్రశకలం ఆ చంద్ర తునకయందు, చంద్రవంకయందు, శౌనాశీరం ధనువు ఇంద్రచాపాన్ని అధ్యవసానం అధ్యవసానం చేసి రాశారు. కాబట్టి అది కూడా అతిశయోక్తే. ఇంద్రచాపము చంద్రశకలంలో ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. ఇంద్రధనస్సు అనేది ఆకాశంలో వర్షమప్పుడు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు వెళ్ళి చంద్రునిలో ఉందనడం అతిశయోక్తి.
చంద్రశకలమును ఇంద్రచాపముగా ఊహించి చెప్తున్నారు. కాబట్టి ఉత్ప్రేక్ష. ప్రేక్ష, ప్రేక్షణ అంటే చూడడం. ఉత్ప్రేక్ష, అత్యున్నతంగా చూడడం. దానినే ఉత్ప్రేక్ష. చంద్రశకలాన్ని ఇంద్రచాపంగా ఊహ చేయడం. ఇది చంద్రశకలం కాదు, ఇది ఇంద్రచాపమే అని అన్నారనుకోండి. చంద్రశకలం అని ఎవరు రాయట్లే ఆ చంద్రుడిని. అందరూ ఇంద్రచాపమనే రాస్తున్నారు కవిత్వాలలో. అంటే ఇది చంద్రశకలం కాదు, ఇంద్రచాపమే, ఇంద్రధనస్సే అనడము అపహ్నవ అలంకారం అంటారు. ఏల తన బుద్ధిలో సంభావింపడు, అంటే తప్పక తన బుద్ధిలో సంభావిస్తాడు అనుట అపహ్నవ అలంకారం. ఇది చంద్రశకలమా, ఇంద్రచాపమా అని అనుమా చూస్తే ఇది ఇంద్రధనస్సా లేక చంద్రుని యొక్క తునకయా అనే సందేహాన్ని వెలిబుచ్చినట్టుగా ఉంటే సందేహాలంకారం. తల్లి శిరస్సున చంద్రవంక ఇంద్రచాపంగా భ్రాంతి. ఇంద్రచాపమే ఒక భ్రాంతి కదా. ఇంద్రచాపం అంటే అక్కడ ఏదైనా ఉన్నాయా రంగులు? లేవు కదా. ఓన్లీ పరావర్తనం చెందిన కాంతి కిరణాలే ఆ విధంగా కనిపిస్తాయి. ఇది ఈ విధంగా ఇంద్రచాపంగా వర్ణించడాన్ని భ్రాంతిమత్ అలంకారము, భ్రాంతిమద్ అలంకారం. ఎన్ని రకాలుగా అలంకరించారు భగవత్పాదులు. ఆమెకు వేరే అలంకారాలు అక్కరలేదు. ఇటువంటి కవివర్యుని యొక్క అలంకారాలు, ఆ జగన్మాతకు నీరాజనాలు, నిత్యాలంకారాలు. అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, అపహ్రమము, సందేహ, భ్రాంతిమద, ఇంకా ఇంకొకటి ఉంది. నీడేయ ఛాయాచురణ సబలం. నీడేయము నివాస స్థానము, ఛాయ కాంతి, చురణ వ్యాపన, వాటి వలన శబలం అంటే రకరకములైనటువంటి రంగులు రావడము. విశేషణాన్ని ఆపన్నం చేశారు. విశేషతాపన్నము, విశేష విశేషణాన్ని పట్టుకొచ్చి పెట్టారు. దానిని కావ్యలింగాలంకారం అంటారు. సో ఇన్ని విధాలుగా అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, అపహ్నవము, సందేహము, భ్రాంతిమదలంకారము, కావ్యలింగాలంకారంతో కూర్చారు. ఈ పదాలు కొన్ని కొత్త కొత్త పదాలు జాగ్రత్తగా నేర్చుకోండి. నీడేయం, నీడ, రెండు అర్థాలు. పక్షిగూడు, నివాస స్థానం. మన ఇంటిని కూడా నీడ అనొచ్చు. అందుకే తోడు, నీడ. తోడు అంటే సంబడి టు లివ్ విత్, నీడ టు ప్లేస్ టు లివ్. నీడ. నీడేయ అంటే నివాస స్థానమైన. ఛాయ తెలుసు మీకు. ఛాయ అంటే సాధారణంగా ఛాయ అంటే షాడో. ఇక్కడ ఛాయ అంటే కాంతి అని అర్థం. ఛాయకు రెండు అర్థాలు ఉన్నాయి. కాంతి, చీకటి రెండు. ఛాయ అంటే నీడ, అంటే అంటే షాడో. ఛాయ అంటే కాంతి. చూరణ, సంధిలో చురణ అయిపోతుంది. చూరణ అంటే వ్యాప్తి చెందిన. కొత్త పదం అది కూడా. నీడేయము, ఛాయ, చూరణము, శబలం. ఈ శబలం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. శబలం అనేది నపుంసకలింగ పదంగా తీసుకుంటే జలము అని అర్థం. ఓకే. శబలము నపుంసకలింగ శబ్దమవుతే నీరు, జలము. అదే మ్యాస్కులిన్ జెండర్గా పుల్లింగ పదంగా తీసుకుంటే చిత్ర విచిత్ర వర్ణములు. చిత్ర చిత్ర వర్ణములు, రంగులు. శబలీకృతం అంటే రంగురంగులుగా చేయబడినది అని అర్థం. శబలీకృత అని ఇంకొక శ్లోకంలో వాడతారు. ఇక్కడ శబలం అనేది నీరు అనే అర్థంలో కాకుండా రంగురంగులని అర్థం తీసుకోవాలి. ఎందుకు? ఇక్కడ మరి ఇంద్రజాపం రావాలిగా. ఇంద్రజాపం అంటే రంగులు కదా. చిత్త శబలం అనే దానికి వర్ణాత్మకము, చిత్రవర్ణాత్మకం అనే చెప్పు. సో కొత్త పదాలు తెలుసుకున్నారా? నీడ, నీడేయ, ఛాయ, చురణ, శబలం. నీడేయ ఛాయ చురణ శబలం చంద్రశకలం. శకలం అంటే ముక్క. చంద్రశకలం చంద్ర తునుక, తగల సంగడిక అని తునుకగాగా అన్నారు ఆ మహాత్ముడు. కవీశ్వరునకు ఇది ఇంద్రచాపమా అనే శంక
తప్పక కలుగును అంటూ చెప్తుంది. సరే, చేపం దగ్గర ఉంటుంది. ఇంద్రా అక్కర్ల, ఇంద్రచాపమా, కవీశ్వరునకు ఇది ఇంద్రచాపమా అనేటటువంటి శంక కలిగి కావ్యంలో, భావనలో అలాగే భావిస్తాడు. శౌనాశేరం ధనుః ఇతి కిం న నిబధ్నాతి ధిషణాం. కిం న నిబధ్నాతి, తప్పక ఆ విధంగా కల్పించి వ్రాస్తారు, ఊహిస్తారు అని చెప్పడం. ఓకే. చంద్రశకలం ధను శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఈ శ్లోకంలో వర్ణిస్తున్నది ఏమిటి? తెల్లవారుతున్నప్పుడు ఉషఃకాలంలో గగన ప్రకృతి శోభ ఎలా ఉంటుంది. అందున చతుర్దశి అమావాస్యకు మధ్యనున్నటువంటి రోజున చంద్రుడు చిన్న రేఖామాత్రంగా తెల్లవారుజామున ఉషఃకాలంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సూర్యకాంతులు రంగురంగులుగా ఉండి ఆ చంద్రకాంతితో కలిసి ఒక ఇంద్రధనస్సు అనే భావన కలిగిస్తుంది. ఆ విధంగా ఉషఃకాలమైన కాలంలో ఉన్నటువంటి గగనంలోని ప్రకృతి శోభను దర్శించి ఈ విధంగా ఇది అమ్మ కిరీటం కాబోలు అంటూ ఆయన వర్ణిస్తున్నారు. అట్టి ఉషోదయమే కిరీటమని భావించుట కవిగారి సమయము. అంటే సమయము అంటే ఏమిటండి? టైం అని కాదు. సమయము అంటే ప్రతిభ, కవి ప్రతిభ. బహుళ చతుర్దశి అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి, దానిని బహుళ చతుర్దశి అంటారు. శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఫుల్ మూన్లో ఉంటుంది. నెక్స్ట్ డే పౌర్ణమి కదా. బహుళపక్షంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి 14వ రోజు అమావాస్య, నెక్స్ట్ డే ఏమీ ఉండదు, చంద్రుడే ఉండడు, చిన్న చంద్రరేఖ ఉంటుంది. బహుళ చతుర్దశి అమావాస్యల సంధి నాటి ఉషఃకాల చిత్రాన్ని ఇక్కడ చిత్రిస్తున్నారు. కడు శోభాయమానమైనటువంటి ఈ సమయాన్ని, ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశిని రూప చతుర్థి అంటారు. రూప చతుర్థి అనడంలో అక్కడ చాలా అందంగా ఉంటుంది. ఇందులో కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ బహుళ చతుర్థికి రూప చతుర్థి, ఇంచుమించు అటువంటి దానిని ఆయన మనసునందు సంభావించి, లేక ఒక ఉషఃకాలంలో చతుర్దశి నాడు అమావాస్యకు మధ్యన ఉన్నటువంటి సంధికాలంలో ఉన్న ఉదయం నాడు ఉషఃకాలంలో ఆ చిన్న చంద్రవంకను, ఈ ఉదయిస్తున్న సూర్యుని రంగురంగుల కాంతులను చూచి కిమితి న నిబధ్నాతి ధిషణాం అంటూ ఆయనకు ఆయనే వ్రాసుకున్నారా అనిపిస్తుంది. మాణిక్యాది నానారత్న ఖచ్చిత కిరీట కాంతిని, మామూలుగా మాణిక్యాలతో నిండినటువంటి గ్లిటరింగ్ డైడమ్ అంటే కిరీటాన్నే చూడలేము. అటువంటిది గగనమణులతో కూర్చున్నటువంటి ఆ కిరీట కాంతిని ఎవరు చూడగలరు? ఒక్క సూర్యుడినే మనం తేరిపారి 6 గంటల తర్వాత చూడలేము. 12 మంది సూర్యులు, నక్షత్రాలు అన్నీ ఆ కిరీటంలో కూర్చుంటే ఆ కిరీటాన్ని ఎవరు ఊహించగలరు? ఎవరు చూడగలరు? అది మనసుకు, వాక్కుకు అందనటువంటిది అని చెప్పకనే చెప్తున్నారు. ఎవడు శ్రీదేవి కిరీటాన్ని ధ్యానించునో కీర్తియతియ సహా, అతనికి సాక్షాత్కారం కలుగుతోంది. శ్రీదేవి కిరీటాన్ని ఎవరు ధ్యానిస్తున్నారో, కిరీటాన్ని ధ్యానించడం అంటే ఏమిటి? అంటే శిరస్సు పైన ఉంచినటువంటి ఆభరణమైనటువంటి కిరీటము అత్యంత శ్రేష్టమైనది. దానిని ధ్యానించడము అమ్మను ధ్యానించడంతోనే సమానం అంటూ చెప్తున్నారు. హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అంటూ కిరీటానికి ఒక మంత్రం ఉంది. కిరీటాన్ని వర్ణించుకుంటూ చెప్పేటటువంటి మంత్రము ఇది, ప్రసిద్ధమైన శృతి మంత్రము. హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః. బంగారు కిరీటము కలిగిన ఓ ఓ మహాత్మా, నీ కొరకు కిరీటాయ నమః. ఎలాంటి తేజస్సు? సహస్ర ఆదిత్య తేజసే, సహస్ర 1000 ఆదిత్యుల తేజస్సు కలిగిన హేమ కిరీటాయ, హేమ కిరీటము కలిగిన ఓ పరబ్రహ్మమా, ఓ దైవమా, కిరీటాయ ఆయన కొరకు నమః. నమః వచ్చినప్పుడల్లా
నమః అంటే నమస్కారములు, కిరీటాయ అంటే చతుర్థి విభక్తి. ఓకే. ఇంకా కిరీటం అంటే ఏమిటి? బుద్ధికి సంకేతం. శిరస్సుపై ధరించేది. అంటే బుద్ధిలో కిరీటాన్ని భావించడం అంటూ అర్థం. ఇట్టి శంక కలిగిన కవీశ్వరులు ఎవరు? కిమితి నిబధ్నాతి ధిషణాం అన్నారు కదా. ఎందుకు ఇతి అని? ధను శౌనాచీరం, శౌనాశీరం ధను ఇతి కింన నిబధ్నాతి. ఎందుకు కల్పించరు? ఎందుకు ఆ విధంగా కవిత్వాలు రాసి మనసులో సంభావించరు? అంటే అటువంటి భావన కలిగిన కవిశేఖరుడు శంకరులే, శంకరుల దర్శనమే అని తెలుస్తుంది. గగనమణి, ద్యుమణి, తరణి. తరణి అనగా అనగా కూడా తరణిహి అన్న సూర్యుడే. తరణి సంభవ సైన్య దక్షకాయ నమో అన్నారు అన్నమయ్య వారు. తరణి సంభవ సైన్యము. తరణి అంటే సూర్యుడు. సూర్యుడి నుంచి పుట్టినవాడు అగో అక్కడ ఉన్నాడుగా సుగ్రీవుడు, సూర్యతనయుడు. ఆ సూర్యతనయుని యొక్క సైన్యము, ఆ సైన్యాన్ని దాన్ని రక్షించినవాడు, దక్షత చూపించినవాడు. తరణి సంభవ సైన్య దక్షకాయ. తరణి సంభవుడు అంటే సూర్య సంభవుడు, సూర్యపుత్రుడు అనే అర్థంలో తరణి అని అక్కడ వాడారు. ద్యుమణి అన్న, తరణిహి అన్న, ద్యుమణిహి అన్న, గగనమణి అన్న సూర్యుడని అమరకోశం చెప్తుంది. ఓకే. నీడేయఛాయాచురణ సబలం చంద్రశకలం. తల్లి శిరస్సుపై చంద్రవంకను అలంకారంగా ఉంచారు. చంద్రవంకను ఎందుకు అలంకరించుకోవడము? చంద్రవంక అందానికి సూచన, అలంకారము, సౌమ్యతకు కూడా సూచిక కదా చంద్రుడు. సో కిరీటంలో రత్నకాంతులు చంద్రరేఖలో ప్రతిఫలించగా హరివిల్లు ఏర్పడింది. కిరీటంలోనున్న రత్నాలు ఏమిటి? గగనమణులు. ఆ గగనమణుల యొక్క కాంతులు ఈ చంద్రుడు అనేటటువంటి యొక్క యవనికపై, అంటే ఆ క్రిస్టల్ క్లియర్గా ఉన్న చందమామ మీద పడగా, ప్రతిఫలించగా అక్కడ హరివిల్లు ఏర్పడింది. చంద్రరేఖ చిత్ర విచిత్రములైన వర్ణములు గలదైనది. శబలం ఛాయాకాంతి చురణా వ్యాప్తి పొందిన శబలం చిత్ర విచిత్రములైన వర్ణములు గలదైనది. నీడేయ ఛాయ. నీడ అంటే అండాకారముగానున్న ఓవల్ షేప్ అని కూడా అర్థం. నీడేయ ఛాయ అంటే కిరీటం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఆ షేప్లో కిరీటం ఉంటుంది. ఆ కిరీటమే నీడేయ ఛాయ అంటే అండాకారముగానున్న కిరీటము యొక్క కాంతి. చురణా వ్యాప్తి చే సర్వవ్యాపిత్వాన్ని సూచిస్తున్నది. అమ్మ లక్షణమే సర్వవ్యాపకము. అంచేత చురణ అనేది కరెక్ట్గా ఆమెకు సరిపోతుంది. అమ్మ వర్ణ రత్నాభరణ భూషిత, నానావర్ణ అనేకమైన రంగులు కలిగిన రత్నారత్నములైన ఆభరణముల చేత భూషిత అలంకరించబడినటువంటిది. లేక ప్రపంచంలోనున్న అన్ని వర్ణాలు ఆమె వర్ణాలే. అన్ని వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది. అన్ని వర్ణములు ఉన్నటువంటి ఇంద్రధనస్సును వర్ణించడం, మనలో నానా వర్ణాలు ఉన్నాయి అని అర్థం. కిరీట ప్రభృతి పాదాంతము వర్ణించుట కావ్యకల్పలత అనే గ్రంథంలో ఈ స్ఫురణను తీసుకొచ్చారు. అంటే ఏదైనా మహాదేవిని, మహాదేవుని ఒక గొప్ప శక్తిని వర్ణించేటప్పుడు కిరీటం మొదలు పెట్టుకొని పాదాల వరకు వర్ణించాలి. దర్శించేటప్పుడు పాదాల నుంచి తల వరకు దర్శించాలి. వర్ణించేది మీద నుంచి కిందకి, దర్శించేది పాదముల నుండి మీదకి. అందుకే నిజపాద దర్శనము. కార్తీక బహుళ చతుర్దశి నాడు సూర్యునికి చంద్రుడు 12 డిగ్రీలు వెనుకగా ఉంటారు అంటూ తుమ్మలపల్లి వారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ద చంద్ర ఈజ్ 12 degrees ఇన్ అన్ యాంగిల్ టు ద సూర్యగోళ. అందుకే ఇక్కడ ద్వాదశాదిత్యులను ఆ 12 అంకెతో దీనిని కూడా సంభావించవచ్చు. హిమగిరి సుతే
అని సంబుద్ధి. హిమగిరి అంటే మంచుకొండ. మంచుకొండ కూతురా అంటే పుట్టింటి వారి పేరు చెప్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా మరి. ప్రేమానురాగ అతిశయాన్ని చెప్పడానికి హిమగిరి సుతే అంటూ అమ్మని పిలిచారు. ఓ హిమవంతుని కూతురు, అబ్బా ఇంత మంచి భక్తుడవయ్యా నువ్వు, మా తండ్రి గారి వంశాన్ని జ్ఞాపకం తీసుకొచ్చావు అంటూ సంతోషపడుతుంది అనే చిన్న ఒక లౌకికమైన భావన కూడా చెప్పుకోవచ్చు. సాధకుల సౌకర్యానికి విరాడ్ రూపాన్ని ఎంత తప్పుపడింది. విరాట్ రూపాన్ని, విరాట్ రూపం, విరాట్ రూపమే అమ్మ కదా. ఆ విరాట్ రూపాన్ని శ్రీదేవిగా మన సౌకర్యం కోసం చిత్రిస్తున్నారు. అంటే సగుణ సాకారంగా మనకు చూపిస్తున్నారు. ఒక విధంగా విరాట్ అన్నా లేకపోతే ఈ శక్తి అన్నా ఏ దేవతా స్వరూపం అన్నా ఒక్కటే. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः స్వంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే ఇత్యతి యః సనీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రశకలం ధను శౌనాశీరం కిమితి నిబధ్నాతి ధిషణం. ఇక్కడ ఈసా రాయవచ్చు, ఈసా కూడా రాయవచ్చు. ముందు దాంట్లో ఈసా రాసి ఉన్నాను, అన్ని చోట్ల ఒకలాగే రాసుకోవచ్చు. అయితే రెండిటికి ఒకటే అర్థం. సునాసీరుడు, సునాసీర అంటే ఇంద్రుడు, సునాసీరునికి సంబంధించినది శౌనాసీరం, సౌనాసీర, సౌనాసీరం సునాసీరుని యొక్క ధనువు. శౌనాశీరం ధను గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రశకలం ధను శౌనాసీరం కిమితి నిబధ్నాతి ధిషణం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో సర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఇక్కడ ఇంద్రధనస్సును సంభావించారు. ఇంతకుముందు శ్లోకంలో కూడా మేఘము నవాత్మానం మన్యే శ్యామం మేఘం అన్నప్పుడు కూడా స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం, స్ఫురత్తు ప్రకాశిస్తున్న నానారత్న ఆభరణ అన్ని రకములు భూషణములుగా కలిగిన పరిణద్ధ కూర్చబడిన ఇంద్రధనుషం, ఇంద్రధనస్సుతో కూడిన నల్లని మేఘాన్ని ఆయన సంభావించారు. తవ శ్యామం మేఘం కిమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం అంటూ అక్కడ చెప్పారు. చేత సగుణ సాకారంగా ఆరాధించుకుందాం. అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇంకా రాబోతున్నాయి. మొదటిదే ఇంత చక్కగా ఉంది, రంగు రంగులుగా ఉంది. మరి చూద్దాం.